చిన్న ఉల్లిపాయలతో బెండకాయ చట్నీ చేశానండి. చాలా టేస్ట్ ఉంది. దానికి కావాల్సినవి చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఫస్ట్ గోళంలోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్కే ఎగుతాయి, అవి తీసేసుకోండి. దీంట్లోకి ఓ పక్కకి బెండకాయలు వేసుకోండి. ఎందుకంటే ఇంకా ఉల్లిపాయలు టమాటకాయ ఇంకా వేయగల కాబట్టి దీంట్లోకి బెండకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఎట్లా అంటే జిగుడంతా వెళ్ళిపోవాల, అంతవరకు వేయించుకోవాలి బాగా. దీంట్లోకి ఇంకా కావాల్సినవి తెల్లవాయిలును, కొంచెం చింతపండు, ఉప్పు. రోట్లోకి వేసి దంచుకునేది అట్లుంటే దంచుకోండి, లేదంటే మిక్సీకి వేయండి. కొంచెం ఉప్పును పచ్చిమిరపకాయ వేసి ఫస్ట్ దంచాల, తర్వాత చింతపండు, తెల్లవాయిలు ఇవన్నీ వేసి బాగా దంచుకోవాలండి మెత్తగా అయ్యే వరకు. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా మెదిగినాక బెండకాయలు వేసుకోండి, లేకపోతే జారిపోతాయి బెండకాయలు. అది బెండకాయలు కొంచెం జిగుడు ఉంటుంది కాబట్టి జారిపోతాయి. తర్వాత టమాటా పండు వేసుకోండి. ఇవన్నీ బాగా మెదిగించుకున్నాక చూడండి, టేస్ట్ చూసుకోండి ఫస్ట్కే ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే బాగా మెదిగింది. నేను దీంట్లోకి వచ్చి రాగి సంగటి చేశానండి. రాయలసీమ స్పెషల్ కదా రాగి సంగటి, బెండకాయ చట్నీ సూపర్గా వచ్చిందండి. చిన్న ఉల్లిపాయలు ఎట్లా అంటే టేస్ట్ భలే బాగుంటాయి కాబట్టి నేను అవే ఎక్కువ వేసి చేసినాను. చాలా టేస్ట్ వచ్చింది. రాగి సంగటి చేశానండి పొద్దున్నే టిఫిన్కి, సూపర్గా వచ్చిందండి.